తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తొలి ఎత్తుగడ విఫలమైంది. ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వరరావు కాంగ్రెస్లో చేరుతున్నారంటూ ఒక ఫోటో వైరల్ అయింది. పొంగులేడుతో కలిసి రేవంత్ కోమటిరెడ్డి వద్దకు తెల్లం వెళ్లినట్టు ప్రచారం సాగింది. ఇప్పుడు దీనిపై తెల్లం వెంకటేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. అది గతంలో కలిసిన ఫోటో అని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది, 64 సీట్లను గెలుచుకుంది. దీంతో గతంలో కేసీఆర్ అనుసరించిన విధానం అమలుకు సిద్ధమైందనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే ఒక్క సీటు గెలిచింది. ఎస్టీ రిజర్వార్డ్ అయిన భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన తెల్లం కాంగ్రెస్ అభ్యర్థి పోదం వీరంపై 5719 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెల్ల వెంకటేశ్వరరావు ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికి జిల్లాకు చెందిన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రేవంత్ వద్దకు వచ్చినట్లు ఒక ఫోటో బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్కు మద్దతు నిలుస్తారనే ప్రచారం సాగింది. దీనిపై ఇప్పుడు తెల్లం వెంకటేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. తాను ఆదివారం మొత్తం కౌంటింగ్ కేంద్రంలోని ఉన్నానని వెల్లడించారు. తాను గతంలో పొంగులేటితో కలిసి రేవంత్ వద్దకు వెళ్లిన ఫోటో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారని వివరించారు. తాను భద్రాచలం వదిలి అసలు హైదరాబాద్ వెళ్లలేదని చెప్పారు. అసలు రేవంత్ కోమటిరెడ్డి ఇప్పటి వరకు ఫలితాల తర్వాత కలవలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక తానెక్కడ వాళ్లతో కలుస్తానని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్లోని ఉంటానని, భద్రాచలం ప్రజలకు ఇచ్చిన ప్రాజెక్టులు, స్థానిక అంశాలపైన ప్రభుత్వంతో పోరాటం చేస్తానని స్పష్టత చేశారు. తాను ఎవరిని కలవలేదని తేల్చి చెప్పారు. తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ప్రజలు గెలిపించారని, ఆ పార్టీ తాను వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మెజారిటీ కంటే 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండడంతో తమతో కలిసి వచ్చే వారి కోసం అన్వేషణ ప్రారంభించిందనే ప్రచారం సాగుతుంది. ఇదే సమయంలో ఈ సాయంత్రం ఫామ్ హౌస్లో గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. అధికారం కోల్పోయినా తిరిగి ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు.